అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు వ్యవహారంలో, లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వంలో మరి ఆ లడ్డు తయారీలో వాడిన నెయ్యి, కల్తీ నెయ్యితోటి లడ్డులు తయారు చేశారని గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వేరే చౌదరి ఆరోపించారు. దానికి సంబంధించి ఆమె సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అమ్మనబోలు గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేయాలన్నదే మరి మంత్రి నారా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం అని, ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా పలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు ఆసక్తికరమైనటువంటి సంఘటనలకు సంబంధించి ఆమె మాట్లాడారు. కల్తీ జరిగిందనే విషయం అయితే ఎన్డీడీబీ వాళ్ళు 2024లోనే ప్రకటించడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ అయితే దాంట్లో మిక్స్ అయిందని అయితే కన్ఫర్మ్ చేశారు. సో యానిమల్ ఫ్యాట్ ఒకటి, వెజిటబుల్ ఆయిల్ ఒకటి, రెండు అయితే దాంట్లో ఉన్నాయని చెప్పి అప్పుడే సిట్ దాన్ని బయట పెట్టడం జరిగింది. కాకపోతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదన్న భావంతో ఒక యానిమల్ ఫ్యాట్ ని కొంచెం దాని పబ్లిక్ లో రానియకుండా మాత్రమే చేస్తున్నారు. కాకపోతే ఆయిల్ అయితే మిక్స్ అయ్యి ఉంది, దట్ ఈస్ విచ్ ఇస్ కెమికలైజ్డ్ ఆయిల్ అయితే దాని లడ్లో అయితే వాడున్నారు. ఇట్స్ నాట్ అ ప్యూర్ ఘీ. సో దీన్ని అయితే మేము అంటే హిందువులుగా దీన్ని ఖండించాల్సిన విషయం ఇది. మరి అంబటి రాంబాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి మొన్న జరిగిన దాంట్లో కూడా చండాలం మాట్లాడారు. ముఖ్యంగా మన భారతదేశంలో పిల్లల యొక్క గుర్తింపు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. కౌసల్య రామ అంటాం, యశోదాకి ఖానయ్య అంటాము. అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఫస్ట్ వాళ్ళ గుర్తింపు, ప్రైమరీ ఐడెంటిటీ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది. రాజకీయ చదరంగంలో పేరెంట్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ మీద బూతులు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ రైట్ థింగ్. దీన్నైతే మేము అందరం పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది. ఈ రోజు అమ్మనబోలు గ్రామంలో కూడా గురుకుల పాఠశాల సందర్శించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. పిల్లలు మెయిన్ గా వాళ్ళకి పోషక ఆహారం లేకుండా ఈ ఐసైట్ అనేది వస్తుంది. కాకపోతే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళకి స్పెక్ట్స్ అందించాల్సింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం చేశారు. దీనికి ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేశారు. మ్యాక్సిమం అంతకుముందు ముందు చేసిన చైర్పర్సన్స్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్ళారు. దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఈక్వల్ గా చేయాలనేదే నా కృషి. థ్యాంక్ యూ.